ఇశ్రాయేలుల జనాభా గణన సంఖ్యాకాండం 26 మొదటి నుండి 65 వచనములు. మోయాబు మైదానములో నూతన తరం యొక్క సంఖ్య. రూబేను గోత్రం జనాభా సంఖ్య 43,730. లేఖన ఆధారం సంఖ్యాకాండము 26వ అధ్యాయము 5 నుండి 11వ గోత్రం సంఖ్య చదివేసేయండి, రిఫరెన్స్ అక్కర్లేదు. షిమ్యోను 22,200. గాదు 40,500. యూదా 76,500. ఇస్సేకారు 64,300. జెబూలూను 60,500. మనష్షే 52,700. ఎఫ్రాయిము 32,500. బెన్యామీను 45,600. దాను 64,400. ఆషేరు 53,400. నఫ్తాలి 45,400. మొత్తం జనాభా గణాంకాలు 6,01,730. ఇశ్రాయేలు 12 గోత్రాలు. ముఖ్యమైన గమనిక: 38 సంవత్సరాల క్రితం సీనాయి అరణ్యములో జరిగిన మొదటి గణనతో పోలిస్తే మొత్తం జనాభాలో పెద్ద మార్పు లేదు. మొదటి గణన 6,03,550. ఇది అరణ్యంలో దేవుడు తన ప్రజలను పోషించి కాపాడాడని నిరూపిస్తుంది. ఇది స్టాటిస్టిక్స్. పెద్ద గోత్రం నుండి చిన్న గోత్రం. నెక్స్ట్ చదువమ్మా. లేవీయుల ప్రత్యేక గణన 23,000. లేవీయుల సంఖ్య 1 నెల వయస్సు పైబడిన వారు. లేవీయులు ఇశ్రాయేలీయుల మధ్య లెక్కించబడలేదు, ఎందుకంటే వారికి ఇతర గోత్రములతో పాటు భూమిలో స్వాస్థ్యము లేదు. నెక్స్ట్ యెహోషువ మరియు కాలేబు. నమ్మకత్వం యొక్క ప్రతిఫలం. సీనాయి అరణ్యంలో మొదటి గణన జరిగినప్పుడు ఉన్న వారిలో యెహోషువ మరియు కాలేబు తప్ప మరి ఏ ఒక్కరూ ఈ గణనలో సజీవంగా లేరు. మిగిలిన వారందరూ దేవుని మీద అవిధేయత చూపిన కారణంగా అరణ్యంలోనే మరణించారు. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 63 నుండి 65 వచనాలు.